ఇదేమో మొత్తం అడివే. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే మనము ఈ బావి కాడికైతే పూర్తి వీడియో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ బావి మీరు ఎప్పుడు కూడా చూసి ఉంటారు అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ బావి వచ్చేసి ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం మైలుచెర్ల అనే గ్రామంలో అయితే మనం ఈ బావిని తీసామన్నమాట. అదేవిధంగా దీనికి ఉన్న చరిత్ర అయితే చాలా బాగుంటుంది. ఈ యొక్క బావిని గండి సోదరులు ఈ బావిని నిర్మించారు. ఈ బావికి అయితే 4 పేర్లు ఉన్నాయన్నమాట. అన్నదమ్ముల బావి, మెట్ల బావి, శంకు బావి, శ్రీ యోని బావి అని అయితే పిలుస్తారు. అదేవిధంగా 400-500 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ ప్రజలైతే ఇప్పటికి కూడా తాగడానికి అయ్యే నీరైతే వాడుతున్నారనమాట. పెద్దనా ఈడ బావి ఉన్నాయి. బావి వీడియో చూసే ముందు మన ఛానల్కి కొత్తగా చూసేవారు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. చక్కగా పోరా. ఓకే, దగ్గరేనా? ఇదే బండి బాగా మరా. ఫ్రెండ్స్, ఈ గండి సోదరులు అనేవాళ్ళు ఈ యొక్క బావిని ఎందుకు కట్టారు, ఏ విధంగా కట్టారు అనేది మనమైతే తెలుసుకుందాం పూర్తిగా. అయితే ఈ గండి సోదరులు అనేవాళ్ళు అప్పట్లో వీళ్ళకి చాలా ఆవులు ఉండేవన్నమాట. ఆ ఆవులను తీసుకొని రోజు పొద్దున్నే అడవిలోకి వెళ్ళిపోయి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళు. అదేవిధంగా వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట, సోదరులు వీళ్ళిద్దరు కలిసి ఆ రోజు ఉదయాన్నే లేచి ఆవుల్ని తీసుకొని కొండకైతే వెళ్ళారనమాట. అడవికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పోతానే ఉంటే ఎక్కడ కూడా ఒక చుక్క నీరు అనేది ఎక్కడ దొరకలేదనమాట. అయితే వీళ్ళు ఏం చేశారంటే, నీళ్ళు అనేది లేకపోయేసరికి మనం ఎక్కడైనా మంచి బావి తవ్వాలి, మనతో పాటు తిరిగి వాళ్ళందరికీ నీళ్ళు అయితే ఉపయోగపడాలి కదా అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే ఈ బావిని అయితే నిర్మించారు. అయితే ఈ బావిని ఎలా నిర్మించారంటే, వీళ్ళు ఇప్పుడు మనం ఎలా చెప్పాలంటే, ఇప్పుడు శకునాలు ఉంటాయి కదా, మనం పొద్దున్న 4 లేస్తే ఇది బ్రహ్మ ముహూర్తం, ఈ టైంలో చదివితే మంచిగా చదువు మైండ్కి ఎక్కుతుంది, పోతే మళ్ళీ పిల్లి అడ్డం వస్తే మనం ఊరికి ఎక్కడికైనా వెళ్ళకూడదని ఇట్లాంటి సిగ్నల్ ఉంటాయి కదా. అదే రకంగా వీళ్ళు ఆ రోజు పోయేటప్పుడు కొన్ని రాళ్ళు అయితే ఒకదాని మీద ఒకటి పెట్టి వచ్చారనమాట. ఇంటికి వచ్చేటప్పుడు 4 సాయంత్రం పూట అవి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పడుకున్న తర్వాత వీళ్ళకి తెల్లారుజాము కాడ 4 ఆ టైంలో మళ్ళీ ఈ కోయిల కోత, రామచిలక కోత, కోడి కోత, ఈ 3 కలిసి ఒకేసారి అయితే వీళ్ళకి వినిపించాయంటే శబ్దాలు. ఆ శబ్దానికే వీళ్ళు ఉలికిపడి లేచి ఇది మంచి శకునం అని చెప్పి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత ఆ రాళ్ళన్నీ పేర్చుకుంటూ పోయిన దగ్గర ఒక దగ్గర ఆగి, ఈ రాళ్ళు పేర్చిన దగ్గర ఇది ఇక్కడే తవ్వాలా, ఇక్కడ నీళ్ళు ఉంటాయనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కలిసి అక్కడికి వెళ్ళి ఆ రాళ్ళు ఉన్న దగ్గర అయితే ఈ తీయడం అయితే బావిని తవ్వారు. ఈ తవ్విన తర్వాత వచ్చేసి మొత్తం రాళ్ళే వచ్చినాయి అనమాట. ఆ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళతోనే వీళ్ళు ఏం చేశారు, ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటా అంత అద్భుతంగా అయితే ఈ బావిని అయితే కట్టారనమాట ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ బావిని వీళ్ళిద్దరే కట్టారంటే ఎవ్వరికి నమ్మశక్యం కాదు, కాకపోతే ఇది మనం నమ్మాల్సిందే. అందులో వీళ్ళు మామూలు మనుషులు అయితే కాదనమాట, ఒక సిద్ధులు, యోగులు ఆ విధంగా అయితే చెప్పుకోవచ్చు. మామూలు మనలాంటి మనుషులు అయితే ఈ బావిని ఎవరు నిర్మించలేరు. అందులో ఆ కాలంలో ఈ మొత్తానికైతే మనం ఈ బావిని చేరుకున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా వీళ్ళు గండి వంశస్థులు అనే వాళ్ళు ఏం చేశారంటే, అప్పట్లో వాళ్ళ నాన్నగారు, అదే తండ్రి గారు, ఆ తండ్రి గారి పేరు కోసం అనేది వీళ్ళు ఏం చేశారంటే ఈ గండి వంశస్థులు అనే ఒక శిలాశాసనాన్ని అయితే తయారు చేసి ఈ బావి అడుగు భాగాన్ని అయితే నిర్మించారు. ఆ శిలాశాసనం ఎందుకు నిర్మించారంటే, దాని కింద ఊట వచ్చే విధంగా వీళ్ళు ఒక ప్లానింగ్ ప్రకారం చేసి ఆ శిలాశాస్త్రాన్ని అక్కడ భద్రపరిచారు. అయితే అప్పటి రోజుల్లో ఏంటంటే వీళ్ళకి ఎట్లా ఉండేదంటే, ఆ రోజుల్లో ఈ కులస్తులే ఈ బావి దగ్గర నీళ్ళు తాగాలి, తక్కువ జాతోళ్ళు, మీరు ఎక్కువ జాతోళ్ళు, వాళ్ళకి ఎవరికి వాళ్ళు సపరేట్గా ఈ బావులు ఉండేవి అనమాట. అయితే రాను ఏం జరిగిందంటే,
ఇంత అద్భుతమైన బావి అలా ఆ వంశస్థులే తాగాల అనే ఆలోచన ఉండిద్ది కదా. అందుకని ఏం చేశారంటే కొంతమంది ఆ శిలాశాసనాన్ని అయితే తీసి పడేశారనమాట. అందుకని అప్పటి నుండి ఆ నీరు అనేది ఆగిపోయింది. అయితే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ శిలాశాసనం కిందనే వీళ్ళు ఒక పెద్ద ప్లానింగ్ ప్రకారం అయితే ఈ నీటికి అదే ఈ బావికి ఈ నీరు ఎప్పుడు వచ్చే విధంగా అంటే ఊట వచ్చే విధంగా అయితే నిర్మించారు. ఆ విషయం తెలియదు కదా. ఇప్పుడు అది పీకేసిన తర్వాత నుంచి ఇక్కడ నీళ్ళు అయితే ఊట రావడం అయితే ఆగిపోయిందంట. ఇక్కడ పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు ఇక్కడ కేవలం వర్షపు నీళ్ళు మాత్రమే నిల్వ ఉంటాయి అన్నమాట. అందులోనూ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బావి, ఈ అరలు చూసారా, ఆ అరలు మొత్తం వచ్చేసి మొత్తము అడుగుకి అయితే 10 ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ మనకైతే 7 అరలు మాత్రమే కనిపిస్తున్నాయి. స్టెప్ బై స్టెప్ 1, 2 అట్టగా. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇక్కడ ప్రతి అర ఒకే సైజు రాయి వాడారనమాట. ఈ ఒక స్టెప్ నుంచి 2వ స్టెప్ పోయేదాకా ఈ స్టెప్లో ఒక రాయిని ఏ విధంగా అయితే వాడారో ఆ రాయి ఆ పేర్చి ఆ ఎత్తు వచ్చేదాకా కూడా మొత్తం ఒకే రకంగా అయితే ఒకే సైజు రాయిలో అమర్చారు. చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది అన్నోళ్ళు అయితే మనం కలిశారనమాట. అన్నోళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటికీ కూడా ఇక్కడ నీళ్ళే ఈ ప్రజలు మొత్తము తాగడానికైతే ఈ నీళ్ళు వాడతారంట. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నీళ్ళు అయితే తాగాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి అనమాట. చాలా మంచి నీళ్ళు బాగున్నాయి. అయితే వీళ్ళకి మామూలుగా నీళ్లు పోసుకునేదానికి స్నానాలకి బయట ఇతర పనులు వాటికైతే ఎవరికి ఇళ్ళలో వాళ్ళకి బోర్లు అయితే ఉన్నాయంట. తాగడానికి మాత్రం ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి నీళ్ళు అయితే తాగుతారని చెప్తున్నారు అన్నగారు. ఫ్రెండ్స్ అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఈ యొక్క బావిని విజిట్ చేయడానికి వచ్చినప్పుడైతే ఈ బావిలోకి దిగేటప్పుడైతే మాత్రం ఖచ్చితంగా చెప్పులు పైన వదిలిపెట్టి ఈ బావి దగ్గరికి అయితే రండి. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడికి వచ్చి నీళ్లు తాగేవాళ్ళే కాబట్టి మనం మంచిగా చేయాలి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైకులు కొట్టి మంచిగా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటాను.